ఒడిశా కంధామాల్ జిల్లా చాకాపాడ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎస్ఓజీ సిఆర్పీఎఫ్ కాల్పుల్లో 5గురు మృతి చెందారు. 2 మహిళలు సగా 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఘటనా స్థలం నుండి కూడా 2 ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు అలాగే ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. చాకాపాడ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపులు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, కాల్పుల మోతతో దద్దరిల్లినట్టుగా తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా చకపాడ ప్రాంతంలోతో పాటు గుమ్మ అటవీ ప్రాంతాలు, ఈ 2 అటవీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య తరచూ ఎన్కౌంటర్లు జరిగే ఎదురుకాల్పులతో చేసిన ఎదురుకాల్పుల్లో మొత్తం 5గురు మావోయిస్టులు మృతి చెందారు. చకపాడ అటవీ ప్రాంతంలో మాత్రం భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున దాదాపు సుమారు 3 గంటల పాటుగా పైగా ఎదురుకాల్పులు జరిగింది. ఎదురుకాల్పుల్లో మాత్రానికి భద్రతా బలగాలకు సంబంధించిన ఎస్ఓజీ, దాంతోపాటు సిఆర్పీఎఫ్ బృందాలకు సంబంధించిన పూర్తిగా కుమ్మింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు తిరుగుతా తారసపడి మావోయిస్టులు కాల్పులు జరపడంతో ప్రతిగా మాత్రమే భద్రతా బలగాలు కూడా పూర్తిగా కాల్పులు జరిపిన సందర్భం అవుతుంది. ఈ సంబంధించిన ఈ ఆపరేషన్ లో మాత్రం సెర్చ్ ఆపరేషన్ లో ఎస్ఓజీకి సంబంధించిన 20 బృందాలతో కూడా సిఆర్పీఎఫ్ సంబంధించిన 3 బృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాలు పాల్గొన్న ఎదురు కాల్పుల్లో మాత్రానికి సెంట్రల్ కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ ఊకే గణేష్ అలియాస్ గణేష్ అన్న తో పాటు మరో 2 మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పాకా హనుమంతుది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చుండూరు మండలం మల్లెమాల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఒరిస్సా రాష్ట్ర కేడర్లో కీలక మావోయిస్ట్ గా ఉన్నాడు. ఇతను చకపాడ అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మాత్రం సమావేశమయ్యారని తెలుసుకున్న ఆ సిఆర్పీఎఫ్ తో పాటు ఎస్ఓజీ బృందాలు, సుమారు ఎస్ఓజీ బృందాలు 20 బృందాలతో పాటు సిఆర్పీఎఫ్ బృందాలు 3 బృందాలు కూడా కూమింగ్ నిర్వహించే సందర్భంలో మాత్రం తొలుత ఎదురుకాల్పులు చేస్తారు. ఎదురుకాల్పుల్లో పాకా హనుమంతు సెంట్రల్ కమిటీ సభ్యుడితో పాటు మరో 2 మహిళలు మృతి చెందారు. మరో ఇదే జిల్లాకు సంబంధించి కంధమాల్ సంబంధించిన గుమ్మ అటవీ ప్రాంతంలో బేల్గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అటవీ ప్రాంతంలో కూడా ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులు చేసి ఎదురుకాల్పుల్లో కూడా ఏసీఎం క్యాడర్ సంబంధించిన 2 మావోయిస్టులు మృతి చెందారు. ఏసీఎం క్యాడర్ సంబంధించిన పార్టీ అలియాస్ రాకేష్ తో పాటు ప్లాటూన్ కమాండర్ అమృత్ కూడా మృతి చెందారు. ఈ 2 ఘటనలకు సంబంధించి కూడా మొత్తం 5గురు మావోయిస్టులు మృతి చెందడం ఒరిస్సా రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో గడిచిన 2 రోజుల క్రితమే 22 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు జరిగింది. లొంగుబాటు కారణంగానే వీళ్ళంతా లొంగిపోయిన మావోయిస్టు సమాచారం ఇచ్చారనే అపవాదు కూడా ఇంకో పక్క చర్చ కూడా నడుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.